హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నేనైతే వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయిందండి. 10 డేస్ పైగా అయిపోయింది. నేనైతే ఊరికి వెళ్ళడానికి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నానండి. అయితే క్లీనింగ్ ఎందుకు చేస్తున్నానంటే మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అంత క్లమ్జీగా ఉంటుంది కదా, అందుకని కొంచెం చిన్నవి బెడ్ అది నీట్గా సర్ది పెట్టేసుకొని వెళ్తే వచ్చాక ప్రశాంతంగా పడుకోవచ్చు కదండి. అందుకని నీట్గా సర్దేస్తున్నాను అనమాట ఇల్లంతా. అప్పుడంటే రిటర్న్ వచ్చాక సర్దుకునే పని ఉండదు కదండి, అందుకని చిన్నవన్నీ సర్దుకుంటున్నాను, బెడ్ అలాంటివన్నీ. నేనైతే ఎక్కడికి వెళ్తున్నానంటే శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. శ్రావణి అంటే మా ఆయన వాళ్ళ చెల్లెలు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చూసారు కదండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో, నీట్గా ఉంది కదండి. నేనైతే ఇప్పుడు జెప్టోలో కొన్ని థింగ్స్ ఆర్డర్ పెట్టానండి. అంటే పిల్లల దగ్గరికి వెళ్తున్నాను కదండి, అంటే ఉట్టి చేతులు తెల్లకుండా చాక్లెట్స్, శ్రావణి కోసం క్యారెట్ హల్వా అలా తీసుకెళ్తున్నాను అనమాట. క్యారెట్ హల్వా చాలా ఎక్కువ చేస్తున్నానండి, ఎందుకంటే నేను మధ్యలో మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంట్లో దిగేసి 1 డే ఉండేసి అప్పుడు శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. అంటే మా అమ్మకు కూడా క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం అండి, అందుకని మా అమ్మ కూడా తింటుంది అని చెప్పి ఇద్దరి కోసం చేస్తున్నాను. మధ్యలో దిగేసి అక్కడి నుంచి 3 అవర్సే కదా, నేను మళ్ళీ ఈవినింగ్ బయలుదేరదాంలే అని చెప్పి వెళ్తున్నాను అనమాట. అయితే కొన్ని థింగ్స్ అయిపోయినాయి అండి, అవన్నీ జెప్టోలో ఆర్డర్ పెట్టాను. చాక్లెట్స్ అయితే మా పిల్లలందరి కోసం కొన్నాను. ఇక్కడైతే ప్రీతి జోడియాక్ మిక్సర్ జార్లో క్యారెట్ అయితే తురుముకుంటున్నానండి. ఈ బ్లేడ్ ఇలా ఫిక్స్ చేసుకుంటే తురుముతుంది అనమాట. ఇంకొక బ్లేడ్ ఉంటుంది, సెకండ్ బ్లేడు. ఇదిగోండి చూసారు కదా, ఈ బ్లేడ్తో అయితే చిప్స్ లాంటివి చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే తురిమేస్తుంది అనమాట. 2 బ్లేడ్స్ ఉంటాయండి. దీనివల్ల అయితే పని చాలా సులువు అయిపోతుందండి మనకి. దీంతో అయితే మనకి 5 జార్స్ వస్తాయి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. ఇలా కటింగ్స్కి మాత్రం ప్రీతి జోడియాక్ మిక్సర్ జారు ఇది చాలా బెనిఫిట్ అండి. దీంతో మాత్రం లింక్స్ అయితే మాత్రం అడగద్దండి, ఎందుకంటే ఇది కొని నేను 5 ఇయర్స్ అయ్యింది. 5 ఇయర్స్ బ్యాక్ కొన్నాను కాబట్టి లింక్ అయితే నాకు తెలియదు. అప్పుడు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉండేదండి, ఇప్పుడు ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. నేను కొన్నప్పుడు అయితే 6000 అరౌండ్ పడింది, 6500 అలా పడిందండి. ఇప్పుడైతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉందండి. నేనైతే క్యారెట్స్ కొంచెం 4 పీసెస్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. పెద్దవి అయితే అనమాట మనకి చాలా టైం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే నేను ఆ రోజు వెజ్ పలావ్ చేశానండి. ఈ పనిలో పెట్టుకున్నప్పుడు కూరలు అవన్నీ అవ్వవు కదా, అందుకని 1 పాట్ మీల్ లాగా చేసేసాను. అయితే వీడియో ఏం తీయలేదండి, జస్ట్ అలా చూపించాను అంతే మీకు. ఇదిగోండి చాప్ చేసేసింది. మీకైతే ఇక్కడ నేను ఎలా తురుముకుంటున్నానో చూపిస్తున్నాను అనమాట.
చూసారు కదండి, ఇదైతే మొత్తం 2 కేజీస్ క్యారెట్ అండి. మనం 2 మినిట్స్లో తురిమేసాం. అదే మనం చేత్తో తురమాలంటే 1 అవర్ పడుతుందండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇది మాత్రం నాకు. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అప్పుడు కూడా నేను దీన్ని యూస్ చేశానండి. 100 మెంబర్స్ కూడా కుక్ చేసాము ఈ మిక్సీ ఉండడం వల్ల కేరళలో. దీనికైతే మొత్తం నేను 2.5 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. షుగర్ అయితే 1 కేజీ పట్టింది. నెయ్యి కూడా ఇంచుమించు కొంచెం మిగిలింది, 1/2 కేజీ నెయ్యి కూడా పట్టిందండి. 1/2 కేజీ కొంచెం తగ్గించేసాను అంతేనండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అనమాట. అంటే ప్రతి స్టేజ్లో 2 స్పూన్లు వేసి కలుపుతూ ఉన్నాను. అలా అనమాట. నాకైతే క్యారెట్ హల్వా నేను చేస్తే అందరికి ఇష్టం అండి. బాగా చేస్తానంటారు అందరూ. అందుకని ఇంకా వెళ్తున్నాను కదా ఊరికి, మన చేతితో ఏదైనా చేసి తీసుకెళ్దామని ఈ పని పెట్టుకున్నానండి. చాలా ఈజీ అండి క్యారెట్ హల్వా మాత్రం. క్యారెట్ తురిమేసి పొయ్యి మీద వేసేసి కొంచెం నెయ్యి వేసేసామంటే అది మగ్గుతూ ఉంటుంది. అది మగ్గేలోపు నేను అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసుకుంటున్నాను, చాప్ చేసుకుంటున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత 2.5 లీటర్ మిల్క్ ఉంది కదండి, ఆ మిల్క్ మొత్తం వేసేసేయాలి. అది మనకి దగ్గర పడిపోవాలండి. నాకైతే ఇది మొత్తం అవ్వడానికి 4 అవర్స్ టైం పట్టిందండి. కొంచెం టైం టేకింగే, ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదండి. 2 కేజీస్ క్యారెట్, 2.5 లీటర్ మిల్క్, 1 కేజీ షుగరు, 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ నెయ్యి, బాదం పప్పు, ఇవైతే నేను యూస్ చేస్తున్నానండి. అసలు హల్వా మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. పిల్లలు అందరు తిన్నారండి. చాలా బాగా, కానీ టైం టేకింగ్ అండి. కొంచెం ఈజీనే కానీ కొంచెం టైం టేకింగ్ అనమాట. అదంతా దగ్గర పడడానికి చాలా టైం పడుతుంది. తొందరగా అయిపోవాలి అంటే మీరు ఏం చేస్తారంటే 1 లీటర్ మిల్క్ తీసుకొని మిగిలింది 1/2 కేజీ కోవా అమ్ముతారు కదండి, పచ్చి కోవా, అది కనుక యూస్ చేశారంటే మీకు కొంచెం త్వరగా అయిపోతుంది. నేనైతే కోవా తీసుకోకుండా మొత్తం మిల్క్ వేసాను కాబట్టి నాకు అదంతా దగ్గర పడడానికి చాలా టైం పట్టిందండి. చూసారు కదండి, ఇలా బాగా మరిగిపోయి ఈ పాలన్నీ ఆవిరైపోవాలన్నమాట. పాలైతే విరిగినట్టు అయిపోతాయి, భయపడాల్సిన అవసరం లేదండి. అది కోవాలాగా అయిపోతుంది. మిల్క్ కోవా ఉంటుంది కదండి, అలా అవుతుందన్నమాట. మొత్తం దగ్గర పడిపోతుంది. చాలా టైం పడుతుందండి ఈ పాలంతా ఆవిరవ్వడానికి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. నాన్ స్టిక్ పాత్ర కనుక ఉంటే యూస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు అడుగు అంటది అనమాట. నేను ఇంత క్వాంటిటీ చేసినా సరే నాకు అడుగు అంటలేదు, చూసారా. అది కూడా నాన్ స్టిక్ కాబట్టి. నార్మల్ కడాయి కనుక అయితే మీకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మనం చాలాసార్లు ఇలా అంటూనే ఉండాలన్నమాట. నాన్ స్టిక్ అవడం వల్ల ఏంటంటే పొయ్యి మీద వేసేసి కాసేపు కూర్చోవచ్చు ప్రశాంతంగా ఫ్యాన్ కింద. నార్మల్ కళాయిలు కనుక చేస్తే చాలా ఇబ్బంది అండి, అడుగు అంటేస్తుంది అస్తమానం. మీరు కనుక ప్రిపేర్ చేయాలి తక్కువ క్వాంటిటీ అయితే కనుక నాన్ స్టిక్లో చేయడానికి ట్రై చేయండి. 1/2 కేజీకి అయితే 200 గ్రామ్స్ షుగర్ పడుతుంది. ఒక 50 గ్రామ్స్ గీ అయితే సరిపోతుందండి. 50 to 100 గ్రామ్స్ లోపు గీ అయితే సరిపోతుంది. బాదం పప్పు, జీడిపప్పు ఇంకా మన ఆప్షనల్ అండి, మన ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. క్యారెట్ హల్వా అయిపోయిందండి. మీ దగ్గర పడాక దించేసుకోవడమే. నేనైతే బట్టలు ప్యాక్ చేస్తున్నాను. చూడండి, ఎక్కువ బట్టలు పెట్టుకోవట్లేదండి. ఓన్లీ అక్కడ శ్రావణి వాళ్ళ ఇంటి దగ్గర ఒక 4 days, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 4 days అనుకుంటున్నాము. సో నేను అందుకని 4 pairs పెట్టుకున్నానండి. వాష్ చేశాక అవే యూస్ చేయొచ్చు కదండి. జర్నీలో ఎక్కువ బట్టలు తీసుకెళ్తే పిల్లల్ని లగేజ్ హ్యాండిల్ చేయలేమండి. అందుకని నేను చాలా తక్కువ బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నాను. అందరికీ 4 pairs అయితే సరిపోతాయి కదా, అందుకని 4 pairs అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట.
ఇంకా క్యారెట్ హల్వా ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నానండి. చాక్లెట్స్, క్యారెట్ హల్వా మా అమ్మ వాళ్ళకి సపరేట్గా, శ్రావణికి సపరేట్గా, ఇంకా పిల్లలకి చాక్లెట్స్, పిల్లలకి కొన్ని గిఫ్ట్స్ కూడా కొన్నానండి. అవేంటంటే వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్ అవి తీసుకున్నాను అనమాట. అంటే బట్టలు అయితే ఎందుకు ఎక్కువ బట్టలు వేస్ట్ కదండి. ఇప్పుడంటే స్కూల్స్ ఓపెన్ అవుతాయి ఇంకొక 1 మంత్లో. ఇవైతే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి నేనైతే ఇలా ఇవి తీసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీనెస్ అండి పిల్లలకి ఏదైనా కొంటే. మా అందరు పిల్లలు ఉన్నారండి. మా శ్రావణికి 2 పిల్లలు, మా అక్కకి 2 పిల్లలు, ఇంకా మా తమ్ముడికి 2 పిల్లలు, నాకు ఒక పాప అనమాట. మొత్తం 7 మెంబర్స్ అండి. మా మౌనిష్ ఇంకా చిన్న బాబు, మా తమ్ముడు బాబు, వాడు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు. అందుకని మిగిలిన అందరూ స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి తీసుకున్నాను అనమాట. నాకంటే వాళ్ళందరికీ అందరూ ఒకటేనండి. నాకు వాళ్ళకి కొంటే చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనమాట. ఇదైతే నేను ఒక 10 డేస్ బ్యాక్ ఆర్డర్ పెట్టానండి జియో మార్ట్లో. చాలా బాగా వచ్చాయి. మీకు యూజ్ అవుతుందండి, షేర్ చేస్తున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. తక్కువ ప్రైస్కి వచ్చిందండి. 500కి వచ్చిందనమాట. 3 నాన్ స్టీల్ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ 3 ప్యాన్స్ వచ్చినాయి. ఒక కడాయి, ఒక సాస్ ప్యాను, ఒక మిల్క్ బాయిల్ చేసుకుంటాం కదా ఆ ప్యాన్స్ అనమాట. 3 వచ్చాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కనుక కావాలి అంటే జియో మార్ట్లో ఒకసారి చూడండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ కావాలంటే అడగండి అండి, కమెంట్ సెక్షన్లో. నేనైతే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు నేనైతే దీంట్లో టీ కాస్తున్నానండి. చాలా బాగా అనిపించే, ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయండి. ఎవరికన్నా యూస్ఫుల్ అయితే తీసుకుంటారు కదా అని షేర్ చేస్తున్నాను. నేనైతే ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మేము ముందుకు తీసుకురావడానికి నేను ఇంకా ట్రై చేస్తానండి. ఇలా ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు లాంటివి ఇంకా చాలా అంటే చాలా ఆర్డర్ పెట్టున్నానండి. ఇడ్లీ పాత్ర అలాంటివి కూడా ఇంకా రాలేదు. అవన్నీ వచ్చాక కూడా వాటి మీద రివ్యూ అయితే చేస్తాను. ఇవైతే చాలా బాగున్నాయండి, చాలా యూస్ఫుల్ అనమాట. మీకు కనుక స్టెయిన్లెస్ స్టీల్లోనే వండాలి అనుకుంటే కనుక ఇవి చాలా మంచివి. పర్చేస్ చేయొచ్చండి, చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.